హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. సో మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ అందరికీ గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ కర్రీ తినగానే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. సో అది చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్, టమాటో, 2 మిర్చి, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో దీంట్లోనే మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి కూడా చాలా చిన్న ముక్క కట్ చేసుకుని వేసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ పేస్ట్లోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే మన స్పైసెస్ లెవెల్స్ తగినట్టు కారం, మసాలా, గరం మసాలా అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలో ఈ స్టఫింగ్ అనేది పెట్టుకుని ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో మనకి వంకాయ అనేది పూర్తిగా మగ్గిపోవాలండి. సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా వంకాయలు వేసిన వెంటనే వాటర్ వేసేసారు అని అంటే అది ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, పచ్చి స్మెల్. ఎందుకంటే మనం ఆనియన్ ఏంటి, టమాటా ఏంటి ఫస్ట్ అయితే ఆయిల్లో మగ్గపెట్టలేదు. సో డైరెక్ట్గా నేను మిక్సీ పట్టేసాను కాబట్టి ఈ పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయేదాకా మనం కుక్ చేసుకోవాలి ఫస్ట్. సో అటు ఇటు వంకాయలు మనకి మగ్గుతున్నాయి లేనిది అనేది చూసుకొని కుక్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న ఈ వంకాయలు అయితే నూనె వంకాయలు అంటారండి ఇటు సైడ్ అయితే. సో ఇవైతే చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. కొన్ని సైడ్స్ డార్క్ బ్లూ కలర్లో చాలా పెద్ద సైజులో ఉంటే అవైతే గుత్తి వంకాయకి అస్సలు టేస్ట్ బాగోవు. ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి నేను ఈ వంకాయలు తీసుకున్నాను. సో చూసారు కదా, వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. సో నేను కలుపుతున్నాను అటు ఇటు. సో మనం కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే మనకి అన్నీ వేసేసాము, ఉప్పులు కారాలు అన్నీ. మనం ఇంకేం వేయని అవసరం లేదు. కొంచెం కరివేపాకు, అలాగే మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ అనమాట. ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ వంకాయలు 70 to 80% కుక్ అయిపోయినాయి కాబట్టి మనం చూసుకుని వాటర్ వేసుకోవాలి. సో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇదిగో నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే మనం గుత్తి వంకాయ కర్రీ రెడీ. సో నా ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.